సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అయితే ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటా. సో గైస్, ఈరోజు అయితే మనం ఔరంగాబాద్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వేరే లెవెల్ ఉండబోతుంది వ్లాగ్ అయితే. నేను చెప్తున్నా క్రేజీ ఉండబోతుంది చెప్తున్నా. ప్రతి ఒక్క క్రేజీ అనిపిస్తుంది నాకైతే. ఇదే మన బస్ అనమాట. అండ్ మోర్ అందరు జనాలు అయితే ఉండే అంబ్రెల్లా పట్టుకోరు సేమ్ లోగోస్తో. లైక్ లిటరలీ ఇట్స్ ఐమ్ గుడ్. అంబ్రెల్లాస్ అందరు సేమ్ అంబ్రెల్లాస్. ఇట్స్ లుకింగ్ గుడ్ అండ్ గుడ్ అండ్ గుడ్ అండ్ గుడ్. చాలా మరి బస్ అయితే ఎగ్దాం ఒకసారి. బస్సులలో గొడవలు ఉంటాయి గైస్. గొడవలు అంటే మొత్తం నెట్వర్క్ కోసం అంట. సో ఇది అనిపిస్తుంది కదా, ఇదే మన హోటల్. అండ్ మనం ఇది క్లారిటీ ఇలా ఉందన్నమాట స్టోరీ. సో స్టోరీ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనం వచ్చినాం అంతే టెంపుల్ దగ్గరికి వచ్చినాం, అంటే హోటల్కి వచ్చినాం. జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయినాక సో ఇప్పుడే స్నానం చేసి రెడీ అయితే అయిపోయినాం. సో రెడీ అయిపోయినాక ఏంది అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి. సో ఇంకా రెడీ అవుతున్నారు మన వాళ్ళు. సో వాళ్ళ కోసం వెయిటింగ్. సో వచ్చేసినాక మనం సీదా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి. దర్శనం చేసుకున్నాక ఇంకేమైనా, ఎందుకంటే లాస్ట్ డే కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి పోవాలి కాబట్టి, సో ఏమన్నా ప్రసాదం ఉంటే ప్రసాదం తీసుకొని కరెక్ట్ కొట్టేసారనుకో ఇంటికి. ఇంకా అది వచ్చేట ఇప్పుడు. అండ్ దర్శనంకి అయితే జల్దీ అయిపోతారు అంటే చెప్తారు అందరూ చాలామంది. సో చూద్దాం ఎట్లయితుంది. చలో అయితే ఎంట్రీ టెంపుల్కి. సో టెంపుల్ అయితే ఎక్కువ దర్శనం లేదంటే, అలాగే ఎక్కువ దర్శనం కాదు, ఎక్కువ లైన్ లేదు. ఇది టెంపుల్కి ఎంట్రీ అనమాట. ఇప్పుడే దర్శనం అయితే అవుతుంది. ఎంత జల్దీ అయిపోయిందంటే నేను అన్ని జ్యోతిర్లింగాలది ఫాస్టెస్ట్గా దర్శనం అయిపోయింది. అండ్ చాలా ఫాస్ట్ దర్శనం అయిపోయింది మనకి. ఎవ్వరు లేరు అసలు, ఎక్కువ మంది అసలు ఎవ్వరు లేరు. ఎక్కువ మంది కాదు కదా, అసలు ఎవ్వరు లేరు. చిన్న నార్మల్ గుడికి వెళ్తాం కదా అట్లండి. అండ్ దగ్గర నుంచి నిన్న దర్శనం అట్లయింది, ఇక్కడ కూడా దర్శనం అట్లయింది. మస్త్ 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 జబర్దస్త్. అయితే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఇక టైం ఉంది ఏమని చేద్దామని చెప్పేసి తినడానికి వస్తున్నాం. ఇట్లా ఇక ఫుడ్స్ ఏమైనా ఉంటుంది వీళ్ళు ఐఆర్సిటీసీ. అయితే తినడానికే చూస్తున్నాం, ఏదైనా తినడానికే. సో చలో చూద్దాం. గైస్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎల్లోరా కేవ్స్. అండ్ లోపలికి వెళ్ళాలి ఇట్లా. ఇది ఎంట్రీ. బట్ ఇక్కడ స్టోరీ ఏంటంటే బంద్ అయింది ఈరోజు. లైక్ ఎవ్రీ ట్యూస్డే ఆఫ్ ఉంటుందంట ఎల్లోరా కేవ్స్, అందుకే బంద్ ఉంది ఎల్లోరా కేవ్స్. సో కోతి అక్కడ ఉంది. మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా కోతులు, లైక్ వాళ్ళని ట్యాగ్ చేయండి. సో క్లోజ్ ఎల్లోరా కేవ్స్, అందుకే దర్శనం అంటున్నాను. ఎల్లోరా కేవ్ అబ్బాయి లేదు ఈరోజు, లేకపోతే ఇది కూడా మస్తు ఉంటుంది. సో అది ముచ్చట. కానీ ఇక్కడ మేము తిన్నక ట్రై చేస్తున్నాం, బట్ ఒక్క ఫుడ్ పాయింట్ కూడా దొరకలేదు. ఫుడ్ పాయింట్ అంటే తిన్నది కూడా అన్నీ బంద్ ఉన్నాయి కదా, దానివల్లనే. లేకపోతే నా ఇప్పటి మస్తు ఫుడ్ తింటుండే, మంచిగా అన్నీ ఓపెన్ ఉంటుండే ఇవన్నీ. లేకపోతే మొత్తం ఇది టెంపుల్ వ్యూ. టెంపుల్ కనిపిస్తుంది. దిస్ కాల్డ్ టెంపుల్ వ్యూ. అండ్ దిస్ ఈజ్ దట్ రోడ్. దిస్ ఈస్ దట్ మంచిగా. దిస్ మొత్తం మనం 11 days ట్రావెల్ చేసినాం. ఓకే 11 days అయింది మనం బయటకు వచ్చి, ఇంటికి బయటకు వచ్చి. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ తీసుకుని కొత్తగా. సో హే గైస్, ఫైనల్లీ మొత్తానికి అయితే అన్ని ట్రిప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. లైక్ అన్ని జ్యోతిర్లింగాలు అయితే కవర్ చేసినాం మనము. 7 జ్యోతిర్లింగాలు దాదాపు మీరు అందరూ చూసిన అనుకుంటా. అన్ని బ్లాగ్స్ చూసి ఉంటే మంచిగా, లేకపోతే అన్నీ చెక్అవుట్ చేయండి మీద దీని ప్లేస్ కూడా నేను క్రియేట్ చేస్తాను. ప్లేస్ లింక్ కూడా మీరు అనిపిస్తుంది మీకు, కావాలంటే కవర్ చేయండి. అండ్ ఈ ట్రిప్లో మనకి ఏంటంటే మొత్తం అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటుండే కదా. అరే ఎవరు వైబ్ కాదు, ఎవరు సింగ్ ఆడలేరు అనుకుంటుంటే మనడు పరిచయం తీసుకోవడం. లైక్ చెప్పరు సేమ్ హైదరాబాద్ ఇద్దరిది, కాకపోతే నా సికింద్రాబాద్ సైడ్ మనోంది అని ఆడు ఉంటాడు. మస్తు అయితే అయింది ట్రిప్ అయితే, సూపర్ ఉండే. మంచి వాళ్ళు పరిచయం అయ్యారు. ఇలా వీడొకడు ఐటమ్ గాడు, కానీ మంచివాడే మనోడే. మొత్తం సూపర్ ట్రిప్ అయితే సెక్సీ అయింది. ఇక సెన్సర్ కట్ చేసుకుంది, కానీ అది ఉడుతుంది చూడండి. అరే గుర్తుంది మరా ఈ సైడ్ గడిచాడు. అరే గుర్తుంది కదా అవి నిజంగానే. రెడ్ షర్ట్ వేసుకొని గుర్తుందిరా.
సో మందేమో మన కాలేజ్ వీడియోస్ చూస్తేమో మొత్తం ఇట్లా నార్మల్ ఉంటుంది. వీళ్ళ కాలేజ్ ఏమో రేవా యూనివర్సిటీ. సో బెంగళూరు ఫుల్ బొరాన్ ఉంటుంది. సో ఇట్లా అయితే ట్రిప్ అయితే మస్తు అయింది. కానీ ఇట్లాంటి ట్రిప్స్ కాకుండా మనం ఎట్లా అంటే జర ఇంకా కొంచెం నేచర్కి టచ్ ఉండాలా. అంత మొత్తం ట్రావెలింగ్ అయిపోయింది అంత ట్రిప్ అంతా మోస్ట్లీ. ఎందుకంటే ఇక లాంగ్ జర్నీ కదా, అరౌండ్ ఎంత 5,000 కిలోమీటర్స్ మొత్తం జర్నీ ఉండే. అండ్ మొత్తం జ్యోతిర్లింగాలు అన్ని టెంపుల్స్ ఉండే. అవి మనకి ఏంటంటే యూత్కి జర సింగ్ కాదు, కానీ బట్ ఇట్స్ ఓకే, అవి కూడా కవర్ చేయాలి. బట్ దానికంటే ఎక్స్ట్రీమ్ అయితే మనం ఇక మస్తు ట్రిప్పులు ఉంటాయి. ఇక మన ట్రిప్పులు వేరే ఉంటాయి కదా, తెలుసు కదా. ఇక మొత్తం వాటర్ ఫాల్స్ ఇవన్నీ అట్లా ఉండాలా. ఇక వీళ్ళతో వచ్చినట్టు తిరగలేము మనం, వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్టు చూస్తారు కదా వీరు కూడా. సో ఎక్కువ ట్రావెలింగ్ ఉండే, అంత నడిచడం కూడా కొంచెం బాగానే ఉండే. ఈరోజు లాస్ట్ ట్రిప్ మంచిగా ఉండే, చల్లగా. మొన్న రోజు అయితే ఫుల్ ఎండ కొట్టింది, అయితే మంచిగా ఉంది. మొత్తం చిల్ అయినాం, మస్తు ఫ్రెండ్షిప్ అయితే మస్తు అయింది. మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే వేస్తాం పక్కా, అదైతే ఫర్ షూర్. అంటే ఇప్పుడు కాకపోయినా 1 year అయినా 2 year అయినా 3 year అయినా 4 years ట్రిప్ అయితే వేస్తాం పక్కా. గెస్ట్ అపియరెన్స్ చూస్తా. ఎక్కడంటే మనం మైసూర్ బెంగళూరు లోపల ప్లేసెస్ మస్తు ఉంటాయి తిరగడానికి. వచ్చేసి మైసూర్కి వచ్చేసి మైసూర్లో బ్లాగ్ చేసాము, మామూలుగా ఉండదు మళ్ళీ సూపర్ మళ్ళీ. సో గైస్ అంతే గైస్ ఈ బ్లాగ్కి మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్స్ కలుద్దాం. చలో మరి రైట్, సీ యూ అండ్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ దట్. నవ్వుతున్నాడు. బాయ్ గైస్, గుడ్ నైట్.